ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 145వ కీర్తన 9వ వచనం. యెహోవా అందరికీ ఉపకారి. దావీదు మహారాజు వ్రాసిన మాట ఈ మాట. ఈ 145వ కీర్తనలో ఆయన దేవుణ్ణి రాజుగా ఘనపరుస్తూ, మహిమపరుస్తూ ఈ 9వ వచనములో ఆయన చెప్పుచున్న మాట యెహోవా అందరికీ ఉపకారి అని. దేవుడు అందరికీ ఉపకారి అని అంటున్నాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే క్రైస్తవులమైన మనకే దేవుడు సహాయము చేస్తాడు, ఆయన మనకు మాత్రమే ఉపకారి అయిన వాడు అని అనుకుంటూ ఉంటాం. అయితే దేవుడు అందరికీ ఉపకారి అయినటువంటి వాడు. ఆయన చర్యలను, ఆయన కార్యములను మనము గమనించితే అది మనము గ్రహించగలుగుతాం. అందుకనే ప్రభు ఏమంటాడంటే మత్తయి సువార్తలో, మిమ్మలను ప్రేమించిన వారిని మీరు ప్రేమించిన యెడల మీకేమి లాభము? అన్యులు కూడా అలా చేయుచున్నారు కదా. మీ శత్రువులను మీరు ప్రేమించండి అని చెబుతూ దేవుని ప్రేమను అక్కడ వెల్లడిపరుస్తాడు. ఆయన ఏమంటాడంటే, దేవుడు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన ప్రేమను ఆయన చూపుచున్నాడు. అందరికీ సమముగా వర్షాన్నిస్తున్నాడు. అందరికీ తన సూర్య కిరణాలను ఉదయింపచేయుచున్నాడు. దేవుని మేలులు ఒక వర్గానికి, ఒక మనుషులకు మాత్రమే కాదు, ఆయన ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ తన మేలులు అనుగ్రహిస్తూ ఉన్నాడు. సొదొమ గొమొర్ర పట్టణాలను ప్రభువు నాశనము చేయడానికి ముందుగా ఆ విషయమును అబ్రహాముకు తెలియచేశాడు. అబ్రహాము దేవునితో మాట్లాడేటప్పుడు అక్కడ కొందరు నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడవా అని అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? అక్కడ కొందరుంటే వారిని తాను కాపాడుతాను అని చెప్పాడు. యోనాలో మనం చూసినప్పుడు నినెవె పట్టణమును ప్రభువు నాశనము చేయడానికి ముందు ఆ పట్టణస్థులకు హెచ్చరికను యోనా ద్వారా తెలిపాడు. వారందరూ ఆ హెచ్చరికను విని మారు మనసు పొంది తమ పాపములను ఒప్పుకొని ప్రభు వైపుకు తిరిగినప్పుడు ఆయన వారిని క్షమించి ఆ పట్టణముకు చేస్తానన్న కీడును చేయకుండా మానుకున్నాడు. ఎందుకంటే ఆయన ఒకరి దేవుడు కాదు, ఆయన అందరి దేవుడు. అందుకనే యోహాను 3:16లో మనం చూసినప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని మనం చూస్తున్నాం. ఆయన ఈ లోకాన్ని ప్రేమించాడు గనుక పాపముతో పరితపిస్తున్న ఈ లోక వాసులైన మనుషులందరి కొరకు ఏ భేదము లేకుండా అందరి కొరకై తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపి మానవులందరి పాపముల కొరకై, మానవులందరి యొక్క పాప క్షమాపణ కొరకై తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని కల్వరి శిలువలో బలిగా అర్పించి మనలను రక్షించాడు. అవును దేవుని బిడ్డలారా, ఆయన కొందరికి మాత్రం ఉపకారి కాదు, ఆయన అందరికీ ఉపకారి. యేసు నీ దేవుడు, మన దేవుడు, మనందరి దేవుడు కనుక ఆ అందరి దేవుడైన యేసుక్రీస్తు, అందరికీ ఉపకారి అయిన యేసుని ఈ దినము నీ సొంత రక్షకునిగా నీవు అంగీకరించినప్పుడు నీకెంతో సంతోషము, సమాధానము కలుగుతుంది. ఇంతవరకు నీ రక్షకుడుగా ఆయన లేకపోతే, ప్రభువా నా రక్షకుడుగా ఉండి నన్ను రక్షించుమని నాతో కూడా చేరి ప్రార్థించండి. దేవుడు తన కృపచేత మిమ్మలను ఆశీర్వదించుగాక. గనుడా, పరిశుద్ధుడా, నీ వైపు చూసి నీకు మొరపెట్టే నీ బిడ్డల పట్ల మీరు కృప చూపించి వారిని రక్షించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.